కేటీఆర్ క్రిషాంక్లు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. తమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును విమర్శించే అర్హత కేటీఆర్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమ ఆస్తుల వ్యవహారాలు ప్రజలకు తెలుసునన్నారు. అందుకే ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. అనవసరంగా మైనంపల్లి హనుమంతరావుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు తగిన విధంగా స్పందిస్తాయని హెచ్చరించారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల్లోనే ఉంటూ సేవ చేస్తున్న తమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు ఎలాగైతే వైరల్ అవుతున్నాయో, మల్కాజ్గిరి టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడే అర్హత మరి ఆ కేసీఆర్ కు లేదు. ఎందుకంటే మీలాగా అయ్య పేరు చెప్పుకోనో ఓ ఉద్యమం పేరు చెప్పుకొని ఆయన రాజకీయాలకు రాలేదు. ఆయన 1997 లోనే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చేసి ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో, ఎక్కడైతే గరీబులు బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయపడుకుంటూ సేవ చేసుకుంటూ రాజకీయాలకు వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలంగాణలో మైనంపల్లి హనుమంతరావు గారు. అందరూ కూడా పార్టీలో పదవులు పొందడానికి ఒక ఎమ్మెల్యే సీటుకో చైర్మన్ సీట్ ఆశించి పార్టీలోకి వస్తారు. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలంతా మీకు తెలుసు. వీడు విచ్చలవిడిగా అరే కేటీఆర్ అని అంటున్నాం. ఎందుకంటే కేటీఆర్ ని విమర్శించే స్థాయి మా హనుమంతనకే ఉంది. కానీ ఒక బ్లాక్ నాయకులుగా, ఓ మండల నాయకులుగా నేను అరే అని ఎందుకు అంటున్నాం అంటే నీ స్థాయి పడిపోయిందిరా. అరే కేటీఆర్, నీ బతికి ఏంది అసలు? నువ్వు ఎవడురా ఈ తెలంగాణలో? కేసీఆర్ కి పుట్టకపోతే నీ బతికేంది? నీ స్థాయి ఏంది? అక్రమంగా నీ అయ్య సంపాదించిన ఆస్తిని తినుకుంటా విచ్చలు విడిగా వీధి కుక్కల్లాగా తిరుగుతూ లఫంగ్ మాటలు మాట్లాడి, లఫంగ మాటలు మాట్లాడి, లుచ్చనా మాటలు మాట్లాడుతూ ఈ రోజు నువ్వు విచ్చలు విడిగా మాట్లాడుతున్నావు. అరే ఈ తెలంగాణ సమాజం నిన్ను ఎలా చూస్తుందంటే ఇది ఒక చీడ పురుగు లాగా చూస్తుంది.